ఇంత నిర్లిప్తత ఉంటే ప్రభుత్వం మీద గౌరవం ఏముంటుంది? ప్రభుత్వం మీద నమ్మకం ఏముంటుంది? ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తమ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతోన్న ప్రశ్న, పరోక్షంగా సీఎం చంద్రబాబును నిలదీస్తోన్న వైనం, వైసీపీ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఇప్పటికీ కూడా విచారణ ముందుకు సాగకపోవటం, పాత్రదారులు సూత్రధారులను అలా వదిలేయటంపై రఘురామ మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉదాసీన వైఖరే ఇందుకు కారణమని ఆయన నేరుగానే విమర్శిస్తున్నారు. 5 ఏళ్ల పాటు వైసీపీలోనే ఉంటూ జగన్ ప్రభుత్వంపై పోరాడిన అప్పటి ఎంపీ రఘురామకు కూటమిలో అతి కష్టం మీద ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. గెలిచిన తర్వాత చాన్నాళ్లు ఏ పదవి ఇవ్వలేదు. చివరకు బాగోదన్నట్లు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు. ఆయనకు జరిగిన అన్యాయం విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు లేవు. ప్రభుత్వం అసలు తన కేసును పట్టించుకుంటుందా అన్న అనుమానాలు రఘురామకు వస్తున్నాయి. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కనిపించిన దూకుడు తన కేసులో ప్రదర్శించటం లేదన్న అసంతృప్తి ట్రిబులార్లో రగులుతోంది. జత్వానీ కేసులో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినప్పుడు తన కేసును అదే స్థాయిలో ఎందుకు విచారించటం లేదని రఘురామ ప్రశ్నిస్తున్నారు. తనపై కస్టోడియల్ టార్చర్కు కారణమైన అప్పటి సిఐడి డీఐజీ సునీల్ కుమార్ పై ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదన్నది రఘురామ సూటి ప్రశ్న. జత్వానీకో న్యాయం తనకో న్యాయమా అని ట్రిబులార్ ప్రశ్నిస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న విజయ్ పాల్, తులసీబాబు నుంచి ఎందుకు నిజం రాబట్టడం లేదన్నది రఘురాజు ప్రధాన ప్రశ్న. గుర్తులేదు తెలీదు అంటే సరిపోతుందా? సిఐడి కస్టడీలో పక్క గదిలో కూర్చొని విజయ్ పాల్ తనను కొట్టించలేదా అన్నది ఆయన ఆవేదన. పైగా టీడీపీ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముకు తులసీబాబు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటిపోయినా తన కేసు విషయంలో ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నది రాజు వాదన. ఇప్పుడు రఘురామకు ప్రజా మద్దతుతో పాటు టీడీపీ కార్యకర్తల సపోర్టు కూడా పెరుగుతోంది. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పాటిస్తోన్న ఉదాసీన వైఖరిపై వాళ్ళ పార్టీ క్యాడరే మండిపడుతోంది. వైసీపీలో ఉంటూనే టీడీపీ కోసం రఘురామరాజు అంత కష్టపడితే ఇప్పుడు కనీసం ఆయనకు న్యాయం చేయడానికి కూడా చంద్రబాబుకు మనసొప్పటం లేదని వాళ్ళు నిలదీస్తున్నారు. ఏ పని చేయలేని లోకేష్కు రెడ్ బుక్స్, గ్రీన్ బుక్స్ అవసరమా అని సోషల్ మీడియా వేదికగా టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. రఘురామ వైపు నుంచి మరో వాదన కూడా వినిపిస్తోంది. తనపై దాడికి పరోక్షంగా కారణమైన వారిని కూడా పిలిచి మరీ టీడీపీలో చేర్చుకున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. తనపై కస్టోడియల్ టార్చర్ జరగలేదని అప్పటి గుంటూరు జీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఇచ్చిన రిపోర్టు తప్పు అని కోర్టు నిర్ధారించడంతో పాటు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కారానికి గురైందని రఘురామ గుర్తు చేస్తున్నారు. న్యాయవాది అయిన ఆమె భర్త ద్వారా ఒక వైసీపీ ఎంపీ మంత్రాంగం నడిపారని, ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారని రఘురామ ప్రస్తావిస్తున్నారు. ఆ ఎంపీ బహుశా బాలశౌరి అయ్యి ఉంటారని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. రఘురాజు ఆగ్రహం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోన్న వేళ ఆయన ఏమైనా చేయవచ్చని సన్నిహితులు, శ్రేయోభిలాషులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా ఆయన రోజువారీ రచ్చబండ నిర్వహించి కూటమి ప్రభుత్వ తప్పులను తూర్పారపడితే చంద్రబాబు ఇరకాటంలో పడతారని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, బ్లాక్మెయిల్ బ్యాచ్ కు సమాధానం చెప్పలేక సతమతమవుతోన్న చంద్రబాబుకు రఘురామ కొత్త తలనొప్పులు సృష్టించే ప్రమాదం ఉంది. ట్రిబులార్ ఒక్కసారి మొదలు పెడితే అతన్ని దారికి తీసుకురావటం అసాధ్యం. ముందుకు సాగటమే కానీ వెనకంజ వేయటం కుదరదు. పైగా రఘురామరాజుకు జనం వైపు నుంచి మద్దతు లభిస్తుంది. మంచి పని చేస్తున్నారని ప్రశంసలు వస్తాయి. అందుకే ఆయన కఠిన నిర్ణయం తీసుకోక ముందే కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణను వేగవంతం చేయటం మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu ఛానల్.